గురుభ్యో నమః. సప్తాహ పూజా విధానం. 7 రోజుల పూజా విధానాలు. వారానికి 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత ఉంది. దాని ప్రకారం ఒక్క దేవతకు ఒక రోజు ప్రతీకారమైనది. అందుకే ఏ రోజున ఏ దేవుణ్ణి లేదా దేవతను పూజించాలో గ్రహాలను ప్రసన్నం చేసుకునేందుకు అనుకూలమైనది రోజు ఏది పూర్వీకులో చెప్పారు. మనం వారిని అనుసరిద్దాం, ఆ శుభఫలాలు అందుకుందాం. రోజుకో దేవతారాధన లేదా జీవితాలను సుగమం శ్రేయోదాయకం చేసుకోవడం అత్యంత సులువు. ఆదివారం నాడు అనారోగ్య నివారణకు, చర్మ నేత్ర వ్యాధుల నిర్మూలనకు, సంతానక్షేమానికి, వైవాహిక జీవిత అనుకూలతకు ఆదివారం నాడు సూర్యారాధన చేయాలి. అందుకోసం ఆదివారం నాడు ఉపవాసం ఉండి సూర్యారాధన లేక సూర్యాష్టకం చేయడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చు. ఈ వ్రతాన్ని శుక్లపక్ష ఆదివారం నుండి ప్రారంభించి ఆ సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలు ఆచరించాలి. అలా ఆచరించలేని వారు కనీసం 12 వారాలు చేయాలి. వ్రత విధానం. ఆదివారం నాడు ఉదయం మేల్కొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చొని సాష్టాంగ నమస్కారాలతో సూర్య మంత్రాన్ని లేదా ఆదిత్య హృదయాన్ని 3 సార్లు చదవాలి. ఆ పైన గంగాజలాన్ని లేదా శుద్ధోదకాన్ని, ఎర్రచందనాన్ని, దర్భలను సూర్యనారాయణకి సమర్పించుకోవాలి. ప్రతి ఆదివారం ఉపవాసం ఉంటే మంచిది. లేని పక్షంలో ఉద్యాపన చేసే రోజున మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. పగలు పూజానంతరం ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు సమర్పించుకోవాలి. సోమవారం. అడగగానే వరాలు ఇచ్చే బోలాశంకరుడిని శంకరుడు మనఃకారకుడు. ఆయన చంద్రుడు ప్రసన్నం చేసుకునేందుకు చంద్రశేఖరాష్టకంతో సోమవారం పూజ శ్రేష్టమైనది. శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాల్లో శుక్లపక్ష సోమవారం నాడు ఈ పూజను ప్రారంభించాలి. 16 వారాలు లేదా కనీసం 5 వారాల పాటు ఈ వ్రతాచరణ చేయాలి. వ్రత విధానం. చెరువు, నది, సముద్రము, కొలను లేదా బావి నీటిలో ఓం నమః శివాయని స్మరించుకుంటూ స్నానం చేయాలి. శివపార్వతుల అష్టోత్తరము, చంద్రశేఖర అష్టకం, అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తూ తెల్లటి పువ్వులు, శ్వేతగంధము, బియ్యంతో చేసిన పిండి వంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది. చంద్రగ్రహ ప్రతికూల ప్రభావం తొలగించేందుకు తెలుపు వస్త్రాలు, ముత్యం పొదిగిన వెండి ఉంగరాన్ని ధరించాలి. పూజా సమయంలో చంద్ర అష్టోత్తరాన్ని పఠించాలి. చివరి వారంలో దంపతులకు భోజనం పెట్టి చందన తాంబూలంతో పాటు పాలు, పెరుగు మరియు పండు, తెలుపు రంగు వస్తువులను దానం చేయాలి. మంగళవారం నాడు ఆంజనేయునితో అనుగ్రహం పొందడానికి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు అందుకోవడానికి, కుజగ్రహ సంబంధమైన దోషాలను తొలగించుకోవడానికి ఆంజనేయ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య అష్టకం కానీ పఠించి మంగళవార వ్రతం ఆచరించాలి. వ్రత విధానం. ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మంగళవారం రోజు పూజను ప్రారంభించాలి. కనీసం 21 వారాల పాటు చేయాలి. ఈ వ్రతాచరణ ద్వారా శత్రుజయం సిద్ధిస్తుంది, ఆరోగ్యం కుదుటపడుతుంది, రక్తపోటు తదితర రోగాలు, దీర్ఘ వ్యాధులు, రుణ బాధలు ఉపశమిస్తాయి. రాగి పాత్ర, ఎరుపు రంగు పూలు, ఎర్రటి వస్త్రాలు, కొబ్బరికాయ ఈ వస్తువులన్నీ ఈ పూజలో ఉపయోగించాలి. కుజగ్రహ దోష నిర్మూలన కోసం వ్రతాచరణ చేసేవారు కుజ అష్టోత్తరాన్ని లేదా మూలమంత్రాన్ని పఠించాలి. బుధవారం. స్థితికారకుడు, శిక్షరక్షకుడైన శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొందేవారు బుధ గ్రహ వ్యతిరేక ఫలాల కారణంగా విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో వెనుకబడుతున్నవారు మధురాష్టకాన్ని భక్తితో పఠిస్తూ వ్రతాచరణ చేయాలి. వ్రత విధానం. ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం నాడు ప్రారంభించి 21 వారాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. బుధవారం పూజ చేసేవారు వంటకాల్లో ఉప్పును ఉపయోగించకూడదు. ఆకుకూరలు, పచ్చ అరటిపండ్లు, పచ్చ ద్రాక్ష మొదలైన ఆకుపచ్చ రంగులో ఉండే ఆహార పానీయాలు మాత్రమే సేవించాలి. పచ్చరంగు వస్త్రాలు, పచ్చరంగు కూరలు, పచ్చ రంగు వస్తువులను దానం చేయాలి. గోవులకు పచ్చగడ్డి తినిపించడం శ్రేయస్కరం. ముడిపెసలతో చేసిన పదార్థాలను లేదా పిండి వంటలు నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. గురువారం నాడు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి, అపార జ్ఞానము, పాండిత్య అభివృద్ధి పొందాలనుకునేవారు
గురువార వ్రతాచరణ చేయాలి. అందుకోసం దక్షిణామూర్తి, షిర్డి సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయుడు లేదా తమ గురువుని ఆరాధించాలి. గురుగ్రహ వ్యతిరేక ఫలితాలను, విద్య ఉద్యోగ ప్రతికూలను, అవమానాలు అవహేళనను తప్పించుకునేవారు వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ గురువార వ్రతం చేయాలి. వ్రత విధానం: ఏ నెలలోనైనా శుక్లపక్షంలో మొదటి గురువారం నాడు ఆరంభించి కనీసం 16 వారాలు లేదా 3 ఏళ్ల పాటు చేయాలి. స్నానానంతరం పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు కంకణాన్ని ధరించి కంచి లోహ పాత్రలో పసుపు అక్షింతలు, పసుపు పువ్వులు, పసుపు పసుపు కలిపిన చందనాన్ని వినియోగించి సంబంధిత స్వామి అష్టోత్తరాలతో పూజించాలి. అనంతరం పసుపు రంగు అరటి, మామిడి లేదా ఆ వనంలో ఉండే ఇతర ఫలాలను నివేదించాలి. గురుగ్రహ అనుకూలతను పొందగోరేవారు గురుగ్రహ మూల మంత్రాన్ని జపించాలి. ఆహారంలో ఉప్పును వినియోగించకూడదు. ఒకప్పుడు తప్పనిసరిగా ఉపవాసం ఉండి స్వామికి నివేదించిన పదార్థాలను స్వీకరించాలి. శుక్రవారం: దుర్గా, లక్ష్మి, సంతోషిమాత, గాయత్రి తదితర దేవతల అనుగ్రహం పొందేందుకు శుక్రగ్రహ వ్యతిరేక ఫలాలను తొలగించుకోవడానికి లక్ష్మీ అష్టోత్తరం, లలితా సహస్రనామం, శుక్రవార పూజ శ్రేష్టమైనది. వ్రత విధానం: ఈ పూజను శ్రావణ మాసం లేదా ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే తొలి శుక్రవారం నాడు ఆరంభించి 16 వారాల పాటు చేయాలి. ప్రశాంతమైన, సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించిన ఆ చల్లని తల్లికి శ్రీ సూక్త పారాయణం చేస్తూ తెలుపు రంగు పూలు, తెల్లటి చందనము, తెల్లటి అక్షింతలు, పూజ క్షీరాన్నము, చక్కెర నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి. శుక్రగ్రహ అనుకూలత కోరుకునేవారు మూలమంత్రాన్ని పఠించాలి. శనివారం: శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందేవారు శని, రాహు, కేతు గ్రహ సంబంధమైన వ్యతిరేక ఫలితాలను తొలగి ఆయా గ్రహాలకు సంబంధించిన అనుకూల ఫలితాలు కోరుకునేవారు నవగ్రహ శ్రోతంతో శనివారం వ్రతం చేయాలి. వ్రత విధానం: శ్రావణ మాసం లేదా పుష్యమాసంలో వచ్చే తొలి శనివారం నాడు ఈ వ్రతం ప్రారంభించి కనీసం 19 వారాల పాటు వ్రతాచరణ చేయాలి. వెంకటేశ్వర అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి. గ్రహ సంబంధమైన అనుకూలతను కోరుకునేవారు ఆముదము, నువ్వుల నూనె, ఆవు నెయ్యి కలిపి నలుపు, ఎరుపు, నీలిరంగు ఒత్తులతో దీపారాధన చేయాలి. నీలం రంగు పూలతో పూజ చేయడం శ్రేయస్కరం. ఈ పూజకు ఏమాత్రం ఉపవాసం తప్పనిసరి. పగలు అల్పాహారం తీసుకున్న రాత్రి పూర్తిగా పండ్లు, పాలతో సరిపెట్టుకోవాలి. ఆఖరి వారం ఉద్యాపనగా నలుపు రంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలము మొదలైనవి దానంగా ఇవ్వాలి. ఏ పూజ వ్రతం చేసినప్పుడైనా ఫలితం కోసం కాకుండా భక్తి శ్రద్ధలతో చేయాలి. అప్పుడే మన కోరిక నెరవేరుతుంది. హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండాలి. చన్నీటి స్నానం, మితాహారము, భూషయనము, బ్రహ్మచర్యము, మద్య మాంసాలకు, అశ్లీల సంభాషణ దృశ్యాలకు దూరంగా ఉండాలి. ధన్యవాదాలు.